ఈరోజు మనం చేయబోతే ముందుగా పనసపొట్టు కూడా ముందు పనసపొట్టుని ఈ విధంగా ఉడకబెట్టేసుకొని పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేయించేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం ముక్కలు తరిగి పెట్టుకుని మొత్తం దీనిలో వేసుకోవాలి. వేగుతున్న పోపులో అవి మొత్తం ఒకసారి వేసేసుకొని తరిగి పెట్టుకున్నాం అని శుభ్రంగా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుని మంచిగా కింద మీద మంచిగా కలుపుకోవాలి. దీన్ని దాదాపు కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇంగు కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసుకున్న మీద మంచిగా ఒకసారి కలుపుకొని మంచిగా పచ్చివాసన పోయేటట్టు కలుపుకొని ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న పొట్టు మొత్తం బెండ్లో వేసుకోవాలి. పనసపొట్టు మొత్తం వేసుకొని కింద మీద కలిపేసుకుంటే కలిపేసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు కింద మీద కలిపి కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని మంచిగా ఉన్న చింతపండుని దాన్ని మంచిగా రసం చేసుకొని ఆ రసాన్ని మొత్తం కూరలో వేసుకోవాలి. దీన్ని ఎరగానే కలర్ చేంజ్ అయిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు కూర రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మస్త్ రుచి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, వీడియోస్ చూసిన కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మస్త్ రుచి యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. పనసపొట్టు కూర రెడీ. మీరు ట్రై చేసి చూసేయండి.